పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిమిని భరించలేని దేవతలందరూ పార్వతీనందనుని వద్దకు వచ్చి అనలాసురుని బారి నుండి కాపాడమని వేడుకున్నారు. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుణ్ణి మింగేశాడు. అనలాసురుణ్ణి పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ ఇక్కడ అనలాసురుణ్ణి మింగిన గణపయ్య బొజ్జలో విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరంలంతా మంటలు పుట్టసాగాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నాడు. అయినా మంట తగ్గలేదు. ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడు. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడు. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఘనాపాటితో సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలిగింది. గరికతో శరీరంలో మంటలు తగ్గగానే గణేశుడు ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని, వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు. అంతేకాదు, ఏ పని అయినా ఆరంభించేటప్పుడు శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిచ్చాడు.